మనకి రీసెంట్గా చూసుకుంటే థాయిలాండ్కి అలాగే కాంబోడియాకి మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొంది కదా. మరి ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఒక ఫైనల్ డెసిషన్కి వచ్చేసారు. ఏమని, మేము సీజ్ ఫైర్ చేసుకుంటున్నాం అని చెప్పేసి, యుద్ధాన్ని ఆపేస్తున్నాం అని చెప్పేసి. మరి దీని గురించి మనకి డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక పోస్ట్ పెట్టాడు అనమాట. అయితే ఆ పోస్ట్ని చూసిన తర్వాత చాలామంది కూడా విమర్శిస్తూ ఉన్నారు, కొంతమంది ఏమో జోక్గా ఉందని చెప్పేసి నవ్వుకుంటూ ఉన్నారు. అయితే మరి దాంట్లో ఏం పెట్టాడు అంటే, ఆ పోస్ట్లో మరి వీళ్ళిద్దరి మధ్య ఏదైతే ఈ యుద్ధం జరుగుతూ ఉందో, ఈ యుద్ధాన్ని స్టాప్ చేయడానికి నేనే కారణం, నేనే దీన్ని ఆపాను, వాళ్ళిద్దరు ప్రధానంతో కూడా మాట్లాడి సో ఈ ఫైనల్ డెసిషన్ రావడానికి కారణం నేనే అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ ఆ పోస్ట్లో అయితే పెడతాం జరిగిందనమాట. అయితే మరి దాంతోపాటు అతను చెప్తుంది ఏంది, మరి ఈ 6 నెలల్లో చూసుకుంటే మరి ఎన్నో యుద్ధాలు ఆపాను, సో దీంతో మరి ప్రెసిడెంట్ ఆఫ్ పీస్గా నన్ను గుర్తించుకోవచ్చు అని చెప్పేసి కూడా అతనే బిరుదు ఇచ్చేసుకుంటున్నాడు. సో మరి చూసిన తర్వాత మరి చాలామంది కూడా విమర్శిస్తూ ఉన్నారు, రే బాబు నీ గురించి నువ్వు చెప్పుకుంటే అలాగా, నీ గురించి పక్కన వాళ్ళు చెప్పాలి కదా. సో మా యుద్ధాన్ని డొనాల్డ్ ట్రంప్ ఆపేశాడు అని చెప్పేసి ఇండియా చెప్పాలి, లేదంటే పాకిస్తాన్ చెప్పాలి, లేదంటే అటువైపు కాంబోడియా చెప్పాలి, లేదంటే మరి థాయిలాండ్ చెప్పాలి. సో వీళ్ళు ఎవరూ చెప్పకుండా నీ అందరికీ నువ్వే ఎలా చెప్పేసుకున్నావు అని చెప్పేసి కూడా కొంతమంది నవ్వుతూ ఉన్నారు అనమాట.